అలసిన వానికి ఓరడించు మాటలు. సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు. ఏప్రిల్ 11. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాస్యత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితివనియు నేను ఎరుగుదును. 119వ కీర్తన 75వ వచనం. చేప కడుపులోనున్న అనుభవమే యోనా హృదయంలో నిజమైన పశ్చాత్తాపమును తీసుకుని వచ్చెను. 2వ అధ్యాయం. యోనా ఓడలో ఉన్న వారి ఎదుటనే తన పాపమును కప్పుకొనలేదు. దేవుని ఎదుట ఏ విధంగా కప్పుకొనగలడు? యోనాలో లోతైన సంపూర్ణమైన పశ్చాత్తాపం కలగగానే దేవుడు యోనాను ఎక్కడ ఉండవలనని కోరెనో ఆ స్థలములోనే కక్కివేయమని మత్స్యమునకు ఆజ్ఞాపించను. అదేవిధంగా మన జీవితంలో కూడా నిజమైన పశ్చాత్తాపమును, ఒప్పుదలను తీసుకుని వచ్చటకు దేవుడు తుఫానులను అనుమతించును. ఆ విధంగా ఆయన ఎక్కడ మనల్ని ఉపయోగించుకొనగలడో, మనం ఎక్కడ ఉండవలనని ఆయన కోరునో ఆ స్థలమునకు ప్రేమతో మనల్ని తీసుకొని వచ్చును. దేవుడు యోనాను ఆరిన నేల మీద కక్కివేయుమని చేపకు ఆజ్ఞాపించుట్లో దేవుడు తన సేవకులకు ఏ విధమైన ఏర్పాట్లు చేయగలడో ఇచ్చట చూస్తున్నాము. యోనా పారిపోయినప్పుడు తన కొరకు కేవు ప్రయాణపు ఖర్చు ఇవ్వవలసి వచ్చెను. యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. కానీ ఆ మత్స్యము అతనిని ఒడ్డుకు తీసుకుని వెళ్ళినప్పుడు డబ్బు లేదా కేవు చెల్లించవలసిన అవసరత లేదు. దేవుడే అతని ఖర్చంతటి విషయమై బాధ్యత వహించెను. ఎంతమంది దేవుని సేవకులు తమకు డబ్బు లేనప్పుడు ఏడ్చి నేరారోపణ చేదురు? ఏదో ఒక విషయంలో అవిధేయత చూపించుట చేతనే వారు బాధపడుచున్నారని గ్రహించరు. వారు పశ్చాత్తాపడవలను. నిజమైన పశ్చాత్తాపము, హృదయపూర్వకమైన విధేయత ఉండేలా మన అవసరతలన్నీ దేవుని చేత తీర్చబడను. ఎండ నుండి యోనాకు ఆ పందిరి కలిగించిన భద్రత కంటే మరి ఎక్కువైన భద్రత కావాలని దేవుడు ఎరుగును. దేవుడు సొర చెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ప్రేమగల ఆశ్చర్యకరుడగు దేవుడు తన కొరకు సొర చెట్టును ఏర్పాటు చేయుటను బట్టి యోనా ప్రభువుకు వందనములు చెల్లించలేదు సరిగదా. దేవుని ఎడల అతనికున్న కోపము కొంచెమైనను తగ్గించుకొనలేదు. ఎంతో ఓర్మితో యోనాను గ్రహింపులోనికి తెచ్చుటకు దేవుడు శ్రద్ధ వహించెను. ఆయన ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున అది వాడిపోయెను. ఎండ కాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లెను. సొర చెట్టు ద్వారా ఏర్పాటు చేయబడిన పాఠమును యోనా నేర్చుకొనలేదు సరికదా. ఇంకా కోపగించి దేవుడు తప్పు చేయుచున్నాడు కానీ తాను సరిగానున్నానని అనుకొనుచున్నాడు. దేవుడు అతన్ని మృదువుగా గద్దించెను. మన ప్రేమగల దేవునిలో గల అద్భుతమైన ఓర్పును మనం ఇక్కడ చూస్తున్నాం. 4వ అధ్యాయము 10-11 వచనాలు. దేవుడు ఎన్నడూ తప్పు చేయడు. యోనాకు చేసినట్లు మనల్ని తిరిగి తన యొద్దకు తెచ్చుకున్నటకు దేవుడు అనేక ఏర్పాట్లు చేయును. మన మీదకు తుఫానులు రేపును, కానీ మత్స్యములో భద్రతను ఏర్పాటు చేయును. మనంతట మనమే సమస్యలను సృష్టించుకొని ఆయనకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేసినను ఆయన మన యెడల అద్భుతమైన దయా కనికరములను చూపును. మన తలను కాయుటకు ఆయన వెంటనే సొరచెట్టును ఏర్పాటు చేయును. మన పూర్తి ఆధారం ఆయనే అని చూపించుటకు వెంటనే దానిని తొలగించును. మనం దేవునికి విధేయత చూపిన యెడల మన అవసరతలన్నింటినీ తీర్చును, ఖర్చులన్నింటినీ భరించును. కానీ మనం దేవునికి అవిధేయత చూపిన యెడల మనం ఆయన సన్నిధిలో నుండి ఆయనకు జతపనివారుగా ఉండటం నేర్చుకున్నట్లు ఆయన సామాన్యమైన పద్ధతులను, అసాధారణమైన పద్ధతులను రెంటిని ఉపయోగించి మనం గ్రహించున్నట్లు చేయును. ప్రైజ్ ది లార్డ్.